ఓం గం గణపతయే నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమోధ్యాయ. పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిషారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేష ప్రజ్ఞ కలవాడైన శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు చేరి ఇలా అడిగారు. ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి, మానవులు ఏ వ్రతం చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహ పరలోక సిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందెదరో మాకు సవివరంగా అంతయు విన్నవించండి అని అడిగారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వమొకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువునకు మీరడిగినట్లే అడిగాడు. భగవానుడకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానినే మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వమొకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మ ఫలములచే పలు జన్మలెత్తుతూ పలు కష్టములను అనుభవించుచున్న మానవులను చూసి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏమిటా అని విచారిస్తూ విష్ణులోకానికి వెళ్ళాడు. దేవర్షి అయిన నారద మహర్షి విష్ణులోకంలో చతుర్భుజుడను, తెల్లని శరీరము కలవాడు, శంఖ చక్ర గదా పద్మ వనమాల విభూషితుడు అగు భగవంతుడైన నారాయణుని చూసి స్తుతించసాగాడు. మనస్సుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అలని కాని అతీతమైన రూపము కలవాడును, ఆది మధ్యాంతరహితుడు, నిర్గుణుడు, సుగుణాత్మకుడైన ఆదిపురుష, భక్తుల బాధలను తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ, నీకు నమస్కారం. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదునితో ఇట్లా అన్నాడు. ఓ నారద మహర్షి, నీ రాకకు కారణమేమిటి? నీ కోరిక ఏమిటి? చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఓ లక్ష్మీవల్లభ, శ్రీమన్నారాయణ జగద్రక్షక, భూలోకంలో జనులందరూ బహు జన్మలతో పాప కర్మలను అనుభవిస్తున్నారు. వారి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము తండ్రి అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇట్లా చెప్పుతున్నాడు. ఓ నారద, లోకాలను అనుగ్రహకాంక్షతో మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగుంది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందుతారో అలాంటి సులభోపాయాలను చెబుతాను వినమన్నాడు. భూలోకమునందును స్వర్గలోకమునందును కూడా దుర్లభమైన మహాపుణ్యప్రసాదమైన వ్రతం ఒకటి కలదు. నీ అందరి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నాను విను. అదే సత్యనారాయణ వ్రతం. దానిని విధి విధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందుదురు. నారదుడు అడుగుచున్నాడు, ఓ మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించడం వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అంతయో నాకు సవిస్తరంగా తెలియజేయండి అని కోరాడు. భగవంతుడు చెప్పుచున్నాడు, ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యాలను వృద్ధి నొందుతుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసాలలో గాని ఏదైనా శుభదినమునందు గాని ఆచరించవలను. యుద్ధ ప్రారంభం ముందును, కష్టములు వచ్చినప్పుడును, దారిద్ర్యం సంభవించినప్పుడును అది తొలగిపోవుటకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. దీనిని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనను జరుపుకోవచ్చును. ఏకాదశి రోజున గాని, పౌర్ణమి రోజున గాని, సూర్య సంక్రమణం రోజున గాని ఈ సత్యనారాయణ వ్రతంను చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేచి దంతధావనాది స్నానాది నిత్యకృత్యాలను నిర్వర్తించి శుచిర్భూతుడై భగవంతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతం ఆచరిస్తున్నాను, నాపై దయచూపుము అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. అటు సంకల్పించి మధ్యాహ్న సమయమునందు కూడా సంధ్యావందనాదులను నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానమాచరించి ప్రదోష కాలము దాటిన పిమ్మట వ్రత పూజ ఆరంభించాలి. పూజా ప్రదేశాన్ని స్థలశుద్ధి చేయాలి. మట్టి ఇల్లు కలవారు గోమయంతో అలికి చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రాన్ని పరచాలి. ఆ బట్టపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి గాని, రాగి గాని, ఇత్తడితో గాని చేసిన కలశాన్ని ఉంచాలి. మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైనను ఉంచవచ్చును. శక్తి ఉండి లోభత్వం చూపరాదు. శక్తి కొలది సకలము ఆచరించాలి. కలశంపై మరలా కొత్త వస్త్రాన్ని పరచాలి.
ఆ నూతన వస్త్రంపై సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను ఉంచి పూజించాలి. 80 గిరిగింజల ఎత్తు బంగారముతో గాని, దానిలో సగము గాని, లేక 20 గిరిగింజల ఎత్తు బంగారంతో గాని చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు ఇలాంటి పంచామృతాలతో శుద్ధి చేసి మండపంలో ఉంచవలను. ప్రథమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడు, పార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్ట దిక్పాలకులను, ఆది దేవతలను, ప్రత్యధి దేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనము చేయాలి. ప్రథమంగా మొదట కలశమును వరుణదేవుని ఆవాహనము చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మున్నగు 5 దేవతలను కలశంకు ఉత్తర దిశయందు మంత్రములతో ఉదక సమాప్తిగా ఆవాహనము చేసి పూజ చేయాలి. సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి. అటు పిమ్మట సత్యనారాయణ స్వామి కలశమందు ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిశలందు ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని కలశం మీద పూజించాలి. 4 వర్ణాల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగువారు కల్పోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, బ్రాహ్మణులు గాని వారు కేవలము పౌరాణిక మంత్రములతోనూ పూజించవలను. మనుషులైన వారు భక్తి శ్రద్ధలతో ఏ రోజునైనను ఈ వ్రతము చేసుకునవచ్చును. కానీ పగలు ఉపవాసముండి సత్యనారాయణ స్వామిని పూజించాలి. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవాలి. అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, చేరుంబావు గోధుమ నూకతో గాని, వరి నూకతో గాని వాటికి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. చక్కెర లేనిచో బెల్లము కూడా ఇవి అవి అన్నీయు 1.25 కేజీ చొప్పున చేర్చి ప్రసాదము చేసి స్వామికి నివేదన చేయాలి. ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరకు పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తి కొలది దక్షిణ సాంబూలాదులతో సత్కరించి దీవెనలు అందుకొని బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రశోపేత భోజనం ఆరగించాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారాలతో సంతుష్టిని చేయాలి. కలియుగంలో భూలోకమందు మానవులు తమ కామితార్థములను తీర్చుకొనుటకు సులభమైన వ్రత మార్గం ఇదియే. మానవులు తమ కోర్కెలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించినవి సూత మహర్షి శౌనకాది మునులకు విన్నవించాడు. ద్వితీయాధ్యాయ. ఓ మునులారా, పూర్వము ఈ వ్రతమాచరించిన వారిని గురించి చెప్పెదను వినండి. పూర్వము కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర బాధను అనుభవించు అన్న వస్త్రములు లేక నిత్యము ఆకలి దప్పులతో అలమటిస్తుండేవాడు. పడరాని పాటలు పడుతూ తిరుగుతుండేవాడు. బ్రాహ్మణ ప్రియుడగు భగవంతుడు బాధపడుతున్న బ్రాహ్మణుని చూచి దయతలచి వృద్ధ బ్రాహ్మణ రూపమున ధరించి అతని ఎదురు నిలిచి, ఓయి విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుచున్నావు? నీ వృత్తాంతమంతయు చెప్పుమన్నాడు. అంతట బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేనొక విప్రుడను, మిక్కిలి దరిద్రుడినై భిక్షాటనంతో జీవించుచున్నాను. పడరాని పాటలు పడుచు ఇంటింటికి తిరుగుతున్నాను. నా దరిద్రం పోయే మార్గం ఏదైనా ఉన్నచో చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అంతట వృద్ధ బ్రాహ్మణుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే కదా. ఆ సత్యనారాయణ స్వామిని పూజించు, నీ కష్టములన్నీ తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము అని చెప్పి వ్రత విధానమంతయును విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అచ్చోటనే అదృశ్యమైనాడు. అది విన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసుకునేదను అని సంకల్పించుకొని దానినే తలంచుకొనుచు నిద్ర కూడా రాక ఎట్లో మరనాడు పొద్దున్నే లేచి ఈ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటాను మరలా అనుకున్నవాడై యథావిధిగా భిక్షాటనమునకు బయలుదేరాడు. స్వామి దయ వలన ఆ రోజు బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతము చేసుటకు భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రతమ మహిమ వలన ఆ బ్రాహ్మణుని దారిద్రము విముక్తుడై సర్వ దుఃఖములను తొలగించుకున్నవాడై సకల సంపదలతో వెలసిల్లినాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు నెల విడువక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. ఆ విధంగా నెల సత్యనారాయణ వ్రతం చేయడం వలన బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడై సర్వ పాపముల నుండి విముక్తుడైనాడు. మరణానంతరమున మోక్షమును పొందాడు. భూలోకంలో ఎవరైనా
ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతమును చేసినచో వారికి సర్వ దుఃఖములు తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధముగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతమును మీకు విన్నవించాను అని సూత మహర్షి చెప్పాడు. అంతట ఋషులు మరలా సూత మహర్షిని ఇలా అడిగారు: ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వలన విన్నవారు ఎవరైనాను ఈ వ్రతమును ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని అడిగారు. సూత మహర్షి చెబుతున్నాడు: మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన విభవము కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతము చేయని ఆరంభించాడు. అంతలో ఒక కట్టెలు అమ్ముకునివాడు అచ్చటకు వచ్చి కట్టెల మోపును బయటకు దింపుకొని లోపలికి వచ్చి వ్రతమును చూడసాగాడు. అతడు మిక్కిలి దప్పిక గలవాడినను బ్రాహ్మణుడను చేయుచున్న వ్రతమునంతయును ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణునికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ పేరేమి? దాని వలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడు చెప్పెను: ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతమును ఆచరించినచో సర్వకార్య సిద్ధి కలుగును, కోరిన కోరికలు ఫలించును, సకల ఐశ్వర్యవంతులు కావచ్చును. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్ముకునివాడు మిగులు సంతోషించి తన దాహం తీర్చుకొని స్వామివారి ప్రసాదమును స్వీకరించి తన ఊరికి పోయెను. అతడు సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానించుచు వ్రతముచే సంకల్పించుకున్నవాడై ఈ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనముతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయదలిచనని తలచాడు. అతడు కట్టెల నమ్ముటకు మరుసటి దినమున నగరములో ధనవంతులున్న ఇండ్ల వైపు పోయిను. స్వామి అనుగ్రహముచే అతడికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికి అతడు మిక్కిలి సంతోషించి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, చేరుంబావు గోధుమ నూక, పూజా సామాగ్రిని అంతటినీ తీసుకుని ఇంటికి పోయాడు. అతడు బంధువులందరినీ పిలిచి విధి విధానముగా సత్యనారాయణ వ్రతమును చేశాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యములతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వ సంపత్కరుడై సకల సౌభాగ్యములను అనుభవించుచు అంత్యకాలమున సత్యలోకమును కేగాడు. తృతీయోధ్యాయ. సూతుడు మరలా చెప్పుచున్నాడు: ఓ మునులారా, మీకు మరొక కథను చెబుతాను, వినండి. పూర్వం ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతి దినము దేవాలయమునకు పోయి అచట బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవ దర్శనం చేసుకుని పోయేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో సాధువు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతో వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమును నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో నిట్లడిగాడు: సాధువు, ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలనుంది అని అడిగాడు. అంతటా రాజు: ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు: ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ వ్రతము చేసినచో సంతానము కలుగుచున్నచో నేను కూడా ఈ వ్రతమును ఆచరించదను. తరువాత సాధువు తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గూర్చి విన్నవించాడు. సంతానం కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరించదనని చెప్పాడు. ఒకనాడు లీలావతి ధర్మపరాయణురాలై భర్తతో సుఖించింది. తత్ఫలితముగా గర్భవతి 10వ మాసమున 12 బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు లీలావతి భర్తతో: నాదా, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేసేదమనుకుంటుంది కదా, మనకు పుత్రిక ఉదయించినది కదా, కనుక వ్రతము చేయండి అంది. దానికి ఆ వర్తకుడు: లీలావతి, మన అమ్మాయి వివాహం సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యకు సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. ఇట్లు కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయస్కురాలకు వచ్చింది. అది గమనించి సాధువు తన సహచరులతో ఆలోచించి వరుని వెతుకుటకు ప్రారంభించను. సాధువిట్లు ఆజ్ఞాపించగా దోత కాంచన నగరానికి పోయి అక్కడ ఒక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుని చూచి వెంట తోడ్కొని వచ్చాడు. పిల్లగాడైన ఆ బాలుని చూచిన సాధువు తన కుమార్తెనిచ్చి విధి విధానమున పెండ్లి చేశాడు. పుత్రికా వివాహానందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలో పడి సత్యనారాయణ స్వామి వ్రతమును మరచాడు. అందుకు స్వామికి ఆగ్రహం వచ్చింది. తరువాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపారం నిమిత్తమై తన అల్లునితో సహా బయలుదేరి సముద్ర తీరమునందు రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమును
చంద్రకేతుడనే మహారాజు పరిపాలించుతున్నాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరచిపోయిన సాధువును శపించసాగాడు. వ్రతము చేస్తానని మరచిన సాధువును అత్యంత కారణము కాఠిన్యత గల దుఃఖము అతనికి కలుగుగాక అని శపించాడు. శాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోని కొంత ధనమును దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటుల వెంట తరుముతుండగా సాధువు వర్తకులు ఉన్న వైపుకు పరిగెత్తారు. రాజు భటులను చూచిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులు ఉన్న చోట పడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకొని నిశ్చయించుకున్న వారై సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ఆ రాజభట్లు, మహారాజా, ధనముతో కూడా దొంగలను బట్టి తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో చెప్పారు. అంతట రాజు విచారణ అవసరం లేదనుకొనుచు వీరిని చెరసాలలో బంధించండి అన్నాడు. భట్ల ఇద్దరు వర్తకులను కారాగారమును బంధించారు. వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ చేత వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంకను చంద్రకేతు మహారాజు వారి పడవలి యందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించను. సత్యదేవుని శాపముచే ఇంటి అందున్న సాధువు భార్య కూడా కష్టాల పాలయ్యింది. వారి ఇంటనున్న ధనధాన్యములన్నింటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బతకసాగింది. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొనసాగింది. అలా తిరుగుచూ ఒకనాడొక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంది. అక్కడ ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేయిచుండగా చూచింది. కథ అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకున్నదై ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లా అన్నది. అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పమన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేనొక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుచుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీర్చినట్టు కదా అన్నది. అంతటి లీలావతి పుత్రిక మాటలు విని వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి, మా అపరాధం మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్తయు అల్లుడు సుఖముగా ఇల్లు చేరినట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతములకు సత్యదేవుడు సంతోషించి అర్ధరాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపివేయు, లేనిచో నీవు సర్వనాశనమగునట్లు చేసేదనని చెప్పాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించారు. వారట్లే చేసి వర్తకులిద్దరిని రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చి ఇచ్చినట్లుగా చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులు తలంచుకొనుచు తమకిచ్చిన కష్టాన్ని చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలుచున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూచి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ వశమును సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధు విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షురకర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు. రాజు ఇంకను వారికి అనేక విధములు గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమును రెట్టింపు ఇచ్చి వారిద్దరిని సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరిని సకల మర్యాదలతో సత్కరించి మీరింక సుఖముగా మీ ఇంటికి పోవచ్చు అని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు ఎగిరి. చతుర్థోధ్యాయ. సూత మహర్షి చెబుతున్నాడు. అటు పిమ్మట వైశ్యులిద్దరూ విప్రులకు దాన ధర్మముల రసంగి తీర్థయాత్రలు చేయుచు స్వనగరమునకు బయలుదేరారు. సముద్రమునందు వారా విధముగా కొంత దూరం ప్రయాణం చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపం ధరించి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. ధనమదాంధులైన ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిహసిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు, వెళ్ళమని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి, అట్లే అగుగాక అన్నాడు. అట్లు పలికిన ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యం చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూచి ఆశ్చర్య నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత
తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయినవో అని పిలిపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూచి, మామయ్య, ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి? సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహసించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లే సర్వస్వం కోల్పోయాం. కనుక ఆయననే వేడుకుందాం, ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామి, జ్ఞానశూన్యుడినై మిమ్మల్ని పరిహసించాను, నా తప్పులు మన్నించండి, క్షమించండి, నాపై దయచూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరును విలపించాడు. అంతటా సన్యాసి పోయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరచిపోవటం భావ్యమా? దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలని నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్లనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతట సాధువు, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను గానలేరు కదా, నిన్ను తెలుసుకోనలేరు కదా. మానవ మాత్రుడును నేనెంతవాడిని తండ్రి, నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమై తప్పించుకున్న అభాగ్యుణ్ణు. నిన్ను తెలుసుకొనుట నా ధర్మస్వామి, నా అపరాధమును మన్నింపు. ఇక మీదట నిన్నెప్పుడూ మరొక పూజించదు. శరణన్న వారిని రక్షించి కరుణా సముద్రుడవు, నన్ను అనుగ్రహించి నా విత్తమును నాకిప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను. అటు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను చూసి సంతుష్టుడాయను. ఆ సత్యదేవుని దయవల్లనే తన కోరిక తీరిందనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహంలోకి ప్రయాణము సాగించాను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నపురమునకు చేరాము అంటూ తమ రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపెను. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మా నమస్కారము, మన అయ్యగారు అల్లుడి గారు వచ్చారు, బంధుమిత్రాదులందరితో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటి లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మా, నేను నావ వద్దకు పోయి వస్తాను, నీ తండ్రిని భర్తను చూచినకు త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావుడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించడం మరచి పరుగు పరుగున తన పతిని చూచుటకు పోయినది. ప్రసాదాన్ని ఆరగించినందుకు సత్యదేవునకు కోపం వచ్చి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు. అది చూసి ఒడ్డునున్న వారు హాహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లా అన్నది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖించసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుట మునిగిపోవటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సాగమనం చేయటానికి సిద్ధపడింది. సాధువు ఇదంతాను చూచి మిగిలి దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమ అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదనని తలచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతట స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో, ఓయి, నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదం ఆరగించట మరచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదం భుజించి వచ్చినచో అంతయు శుభమే జరుగుతుంది అని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్ర తీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుట చూచి సంతోషపడింది. అందరూ ఆనందించారు. అంతట కళావతి తండ్రితో, తండ్రి, ఇక ఆలస్యం ఎందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతట సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకుని ఇంటికి పోయాడు. అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవిత కాలమంతయు ప్రతి పౌర్ణమి తిథియందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ సర్వ సౌఖ్యములనంది అంచమున అమరలోకమునకేగెను. పంచమోధ్యాయ. సూత మహర్షి చెబుచున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను వినవించదను, శ్రద్ధగా వినండి. పూర్వము
తుంగధ్వజుడనే రాజు మిగులు ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూచు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికి పోయి తిరిగి వచ్చుచు మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో సహా వ్రతము చేసుకొనిచుండగా చూచియు స్వామిని నమస్కారం నేను చేయక నిర్లక్ష్యము చేశాడు. వ్రతము పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి స్వీకరించమన్నారు. గోపాలులందరూ ప్రసాదాన్ని తిన్నారు. కానీ రాజుగారికి అహంకారం అడ్డొచ్చి మీరు పెడితే నేను తినడం ఏమిటి అనుకుని ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతట స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు. తత్ఫలితంగా రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయారు. సర్వ సంపదలు సర్వనాశనమైనాయి. క్రమంగా దారిద్ర్యం సంభవించింది. అష్ట కష్టాల పాలయ్యాడు. ఇదంతయు చూచిన రాజు ఆలోచించి ఇట్లు తలపోశాడు. ఆహా, నాడు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినడం ఏమిటని తిరస్కరించినందువల్లనే స్వామి నాపై ఆగ్రహం పొందెను. నాకిట్లు శాస్త్రి గావించాడు అనుకుని వెంటనే గొల్లల చెంతకు పోయి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు. అంతటా స్వామి దయతలచి మరలా ధనధాన్యాధిక సంపదలను 100 మంది పుత్రులను రాజ్య సుఖములను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వ సుఖములను అనుభవించుచు క్రమం తప్పక స్వామివారి వ్రతమును చేస్తూ అంత్యకాలమున సత్యలోకముని కేగాడు. మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో చేసిన వారును, వ్రతమును చూచిన వారును, కథ విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను, పుత్ర పౌత్రాధిక సంతతిని పొందగలరు. ఇహపర లోకాల్లో సర్వ సౌఖ్యములను అనుభవించుచు మోక్షము నొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్రులు ధనవంతులు కాగలరు, బంధ విముక్తి నొందగలరు, భయము తొలగును. అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభీష్ట సిద్ధి నొంది అంచెమున స్వర్గలోకమును కేగుదురు. కావున ఓ మునిలారా, మానవులు సర్వ దుఃఖముల నుండి విముక్తి చేయు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును, దాని ఫలితములను ఆచరించి ముక్తి నొందిన వారి కథలను విన్నవించాను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతమును మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణుడని, సర్వేశ్వరుడని పిలుచుకుంటారు. ఎవరే పేరుతో పిలిచినా కోర్కలు తీర్చే స్వామి సత్యనారాయణ స్వామియే. మహోన్నతమైన ఈ వ్రతరాజమునకు భక్తి శ్రద్ధలతో చేసిన వారు, వ్రతమును చూసిన వారును, కథ విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను, పుత్ర పౌత్రాది సంతతిని పొందగలరు. ఇహపర లోకాల్లో సర్వ సౌఖ్యాలను అనుభవించుచు మోక్షము నందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్రులు ధనవంతులు కాగలరు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ సమాప్తం. ఇంతటి అద్భుతమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను ప్రతిరోజు వినినా, కనీసం నెలకొకసారి పూజను చేసుకొనినా, అది కుదరని వారు కనీసం సంవత్సరంలో ఒకసారైనా సరే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ 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 సత్యనారాయణ స్వామి వ్రతమును చేసుకొని సకల సుఖాలను అనుభవిస్తూ దరిద్రాన్ని పోగొట్టుకొని పుత్ర పౌత్రాభివృద్ధిగా అభివృద్ధిని సాధించగలరు. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః.